పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండు నడిపించును గాక. నిన్నటి దినాన సామెతల గ్రంథం 23వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు సామెతల గ్రంథం 24వ అధ్యాయం చదువుకున్నాం. దుర్జనులను చూచి మత్సరపడకము, వారి సహవాసము కోరకము, వారి హృదయము బలాత్కారము చెయ్య యోచించును, వారి పెదవులు కీడును కూర్చి మాట్లాడును. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వేచన వలన అది స్థిరపరచబడును. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వసంపదలతో నింపబడును. జ్ఞానము గలవాడు బలవంతుడిగా నుండును, తెలివి గలవాడు శక్తిమంతుడిగా నుండును. వివేకము గల నాయకుడివై యుద్ధము చేయుము, ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. మూర్ఖునికి జ్ఞానము అందదు, గుమ్మమునొద్ద అట్టివారు మౌనులయ్యుందురు. కీడు చెయ్య పన్నాగములు పన్నువానికి తంటలమారి అని పేరు పెట్టబడును. మూర్ఖుని యోచన పాపము, అపహాసకులు నరులకు హేయులు. శ్రమదినమున నీవు కృంగిని ఎడల నీవు చేతకాని వాడవగుదువు. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము. నాశనము నందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకొని ఎడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించుచున్నాడు. నిన్ను కనిపెట్టువాడు దాన్ని ఎరుగును కదా. నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును గదా. నా కుమారుడా, తేనె త్రాగుము, అది రుచిగలది గదా. తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే గదా. నీ ఆత్మకు జ్ఞానం అట్టిదని తెలుసుకొనుము, అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును. నీ ఆశ భంగము కానేరదు. భక్తిహీనుడా, నీతిమంతుని నివాసమునొద్ద పొంచి ఉండకము, వాని విశ్రమ స్థలముకు పాడు చెయ్యకము. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు. నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, వాడు త్రొట్టిల్లినప్పుడు నీవు మనసున ఉల్లాసింపకము. యెహోవా అది చూచి అసహ్యించుకొనును, వాని మీద నుండి తన కోపం త్రిప్పుకొనేమో. దుర్మార్గులను చూచి నీవు వ్యసనపడకము, భక్తిహీనుల ఎడల మత్సరపడకము. దుర్జనునికి ముందుగతి లేదు, భక్తిహీనుల దీపము ఆరిపోవును. నా కుమారుడా, యెహోవాను గణపరచుము, రాజును గణపరచుము. అలాగ చెయ్యని వారి జోలికి పోకము, అట్టివారికి ఆపద హఠాత్తుగా తటస్థించును. వారి కాలం ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియను. ఇవి జ్ఞానులు చెప్పిన సామెతలే. న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు. నీయందు దోషము లేదని దుష్టునితో చెప్పు వానిని ప్రజలు శపించుదురు. జనులు అట్టివాని యందు అసహ్యపడుదురు. న్యాయంగా తీర్పు తీర్చువానికి మేలు కలుగును. క్షేమకరమైన దీవెన అట్టివారి మీదకి వచ్చును. సరైన మాటతో ప్రత్యుత్తరం ఇచ్చుట పెదవులతో యుద్ధము ముద్దు పెట్టుకొనినట్లుండును. బయట నీ పని చక్క పెట్టుకొనుము, ముందుగా పొలములో దాన్ని స్థిరపరచుము, తరువాత ఇల్లు కట్టుకొనవచ్చును. నిర్నిమిత్తముగా నీ పొరుగువాని మీద సాక్ష్యము పలుకుము. నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా? వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను, వాని క్రియ చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చేదను అనుకొనకము. సోమరి వాని చేను నేను దాటిరాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని అదంతటా ముండ్లు తుప్పలు బలిసియుండెను, దోలగొండ్లు దాన్ని కప్పియుండెను, దాని రాతి గోడ పడియుండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకొంటిని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకొంటిని. ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము కునుకుపాటు, పరుండుటికై ఇంకా కొంచెము చేతును ముడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చెను. ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదకి వచ్చును. ఇంతటితో సామెతల గ్రంథం 24వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన సామెతల గ్రంథం 25వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండు నడిపించును గాక. ఆమెన్.